హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫర్ ఇంటర్డే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ సెషన్ బట్టి రేపటికి మార్కెట్ ఎలా ఉంటుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా యాడ్ చేస్తున్నాను. గో ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎక్స్ట్రీమ్ టైల్స్ ఏమీ లేవు, సింగిల్ ప్రింట్ కూడా ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు పీఓసి దగ్గరికి రావాలి. పీఓసి టాప్ సైడ్ ఎన్ని టీపీఓస్ ఉన్నాయి? పీఓసి టాప్ సైడ్ 23 ఉంటే బాటమ్ సైడ్ 25 ఉన్నాయి. ఓకే, టీపీఓస్ ఏమో బాటమ్ సైడ్ ఎక్కువగా ఉండి బుల్లింగ్ సైడ్ చూపిస్తుంది, కానీ క్లోజింగ్ మట్టికి క్లోజింగ్ మాత్రం వాల్యూ ఏరియా లో అయింది. అంటే ఏంటి? క్లోజింగ్ బట్టి అయితే చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా షిఫ్టింగ్ ఇవన్నీ చూస్తే బుల్లిష్ ట్రేడ్ చూపిస్తుంది. అంటే రేపొద్దున నాకు తెలిసి రేపొద్దున ఫ్రెండ్స్ ఈ రేంజ్లో ఓపెన్ అయినా చూడండి, ఈ రేంజ్లో ఓపెన్ అయినా చిన్న స్కాల్పింగ్ సెల్లింగ్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం డౌన్ అయిపోతుంటే చాలా ఎక్కువ పాయింట్స్ డౌన్ అయిపోవడం ఉండదు. జస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇలా వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి ఇలా మళ్ళీ ఇలా ఇక్కడ ఈ సైడ్ వేస్ మార్కెట్లోనే ఉంటుంది. అంత ఎక్కువ డౌన్ఫాల్ అనేది ఉండదు. ఒకవేళ పిఓసి టాప్ సైడ్, వాల్యూ ఏరియా టాప్ సైడ్ చూస్తే నేను లైట్ బుల్లిష్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్. పిఓసికి డౌన్ సైడ్ కానీ ఇక్కడ కానీ ఓపెన్ అయితే లైట్ సెల్లింగ్ ట్రేడ్ చూస్తాను. పిఓసి టాప్ సైడ్ కానీ, వాల్యూ ఏరియా టాప్ సైడ్ కానీ ఓపెన్ అయితే ఏదో సపోర్ట్, పిఓసి సపోర్ట్ కానీ, వాల్యూ ఏరియా సపోర్ట్ కానీ తీసుకుని బయింగ్ ట్రేడ్ చూస్తాను. అది డే హై దాకా టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ డే హై డే లో అవుట్ సైడ్ ఓపెన్ అయితే ఐబీ 1 అవర్ ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ అనేది బాగా వైడ్గా ఏర్పడితే ఆ రోజంతా సైడ్ వేస్ మార్కెటే ఆ రేంజ్లో ఉంటుంది. ఒకవేళ చాలా నేరోగా ఏర్పడితే ఐబీ రేంజ్ ఎటో అటు సైడ్ బ్రేక్ ఇచ్చి ఇటైనా బ్రేక్ ఇస్తే ఈ వాల్యూ ఏరియాలోకి వచ్చేది. ఒకవేళ ఇక్కడ ఐబీ రేంజ్ చాలా 1 అవర్ రేంజ్ చాలా టైట్గా ఏర్పడి బ్రేక్ ఇస్తే బుల్లిష్ సైడ్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. రేపొద్దు నేను అది ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా అంతే ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా షిఫ్టింగ్ అయితే ఓవర్లాప్ అయిపోయింది, అంటే కొంచెం బుల్లిష్ ట్రెండే ఉంది. టీపీఓస్ కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి, కానీ క్లోజింగ్ మట్టికి క్లోజింగ్ మాత్రం వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇచ్చింది. అంటే 3 ఫ్యాక్టర్ని చూస్తే మనం 2 ఫ్యాక్టర్స్ ఏమో బుల్లిష్ సైడ్ చూపిస్తుంది, ఒక ఫ్యాక్టర్ ఏమో బేరిష్ సైడ్ చూపిస్తుంది. అది చాలా స్ట్రాంగ్ సైన్. అంటే వాల్యూ ఏరియా అవుట్ సైడ్ క్లోజ్ అవ్వడం అనేది చాలా స్ట్రాంగ్ సైన్. అంటే మ్యాక్సిమం నేను కూడా ఫ్రెండ్స్ పిఓసి డౌన్ సైడ్, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఓపెన్ అయితే నేను బేరిష్ ట్రేడ్ ఈ రేంజ్లో ఓపెన్ అయినా నేను బుల్లిష్ ట్రేడ్ సపోర్ట్ తీసుకుని ఆర్డర్ ఫర్ కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు డే హై దాకా టార్గెట్ పెట్టుకుని నేను ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్. అది నిఫ్టీ. వాల్యూస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. వాల్యూస్ ఒకేసారి అనాలిసిస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ చెప్పేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఇది చెప్పేసిన తర్వాత వాల్యూ ఏరియా హై ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ 50,085.8 50,085.58 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 49,945.43 అనేది పిఓసి. ఈ వాల్యూ ఏరియా హై. వాల్యూ ఏరియాలో 49,748.9 అనేది వాల్యూ ఏరియాలో మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చెప్తాను చూడండి. నిఫ్టీ వాల్యూ ఏరియా హై అనేది 23,372.3 అనేది వాల్యూ ఏరియా హై.
ఇది పిఓసి 23,324.05 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,256.5 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ లెవెల్ని బాగా నోట్ చేసుకోండి. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా ఈ రోజు నుంచి ఫిన్ నిఫ్టీ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీలో కూడా ఫ్రెండ్స్ టీపీఓస్ కౌంటు, వాల్యూ ఏరియా షిఫ్టింగ్, ఓవర్లాప్ ఇవన్నీ చూస్తే వేరీస్ బుల్లిష్. టూ పారామీటర్స్ ఏమో బుల్లిష్ చూపిస్తున్నాయి. ఒక్క పారామీటర్ మట్టుకి చాలా స్ట్రాంగ్గా కన్వెక్షన్ వాల్యూ ఏరియాలో డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి బేరిష్ ట్రేడ్ చూపిస్తుంది. సేమ్ ఫ్రెండ్స్, పిఓసికి డౌన్ సైడ్ కానీ వాల్యూ ఏరియాకి డౌన్ సైడ్ కానీ ఓపెన్ అయితే లైట్ బేరిష్ ట్రేడ్ చూస్తాను. ఈ రేంజ్లో ఓపెన్ అయినా బుల్లిష్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్. అదే నేను చూసుకుంటున్నాను, అదే నేను నాకు వ్యూ ఫ్రెండ్స్. దీంట్లో కూడా వాల్యూస్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై 22,291.4, అది వాల్యూ ఏరియా హై. పిఓసి 22,257.35 పిఓసి. 22,155.2 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, వీటినన్నిటిని జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వీటన్నిటిని నోట్ చేసుకుని బాగా ట్రేడ్ చేయండి. నేను ఇంకా మీకు టూ కంటెంట్స్ చెప్పాలి ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైలు అండ్ వీవ్యాప్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీకెండ్లో చెప్తాను ఫ్రెండ్స్. ఒకటేమో ఒకటి రేపు ఎప్పుడో చేస్తాను వాల్యూమ్ ప్రొఫైలు. వీవ్యాప్ అనేది వీకెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చెప్తే అంతే ఫ్రెండ్స్. ఇంకా దాన్ని బట్టి మార్కెట్ ప్రొఫైల్ని బట్టి వాల్యూమ్ ప్రొఫైల్ను వీవ్యాప్ను ఉపయోగించి ఏంటి ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఏంటని దానికి వాల్యూ ఏరియా పిఓసి, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో అని యాడ్ చేసుకుని ట్రేడ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఈ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో రేపొద్దున కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. విక్స్ మటుకి తగ్గుతూ ఉంటుంది, డీకే మటుకి చాలా ఎక్కువ ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసిన కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ బాయ్. థ్యాంక్ యూ.